హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. మహారాష్ట్రలో ఎన్నికల తర్వాత అక్కడ వచ్చినటువంటి రిజల్ట్ పైన మళ్ళీ ఈవీఎంల పైన అనుమానాలు వస్తున్నాయి. ఈవీఎంల పైన కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తుంది. అక్కడ బీజేపీ పార్టీ ఈవీఎంలతో గెలిచిందంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓడిపోయిన పార్టీ ప్రధానంగా మాట్లాడేటువంటి అంశము ఈవీఎంలు. గతంలో ఏపీకి సంబంధించి ఇక్కడ ఎన్డీఏ కూటమికి వచ్చినటువంటి మెజార్టీ చూసిన తర్వాత మళ్ళీ ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేశారు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. సో ఇదే నేపథ్యంలో ఈవీఎంల మీద మళ్ళీ రాజకీయం దుమారమెత్తు ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే బాయ్కాట్ ఈవీఎంస్ అంటూ ఒక నినాదాన్ని కూడా తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పారు. దాంతోపాటు ఈవీఎంలకు వ్యతిరేకంగా పనిచేసి వచ్చే పార్టీలు కావచ్చు, ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాడే పార్టీలు అన్నిటితో కలిసి దేశవ్యాప్తంగా కూడా మేము చర్చిస్తామంటూ చెప్తూ వస్తున్నారు. ఇక దాంతోపాటు ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏపీలో రాజకీయం మాత్రం చాలా వాడివేడిగా జరుగుతుంది. సోషల్ మీడియా అరెస్టులు, అలాగే పార్టీల మార్పుల మీద నేతలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి రాజ్యసభకు చెందినటువంటి ఎంపీలు కావచ్చు, అలాగే మండలికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కూటమిలో చేరుతున్నటువంటి నేపథ్యంలో ఏపీ రాజకీయం ఎలా ఉండబోతుందనే దాని మీద ఆసక్తికరంగా మారింది. దేశ రాజకీయాలు, ఏపీ రాజకీయాల మీద ఈరోజు రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాం. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఫస్ట్ ఈ ఈవీఎంలకు సంబంధించిన అంశము, దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రధానంగా ముందు ఓడిపోయిన పార్టీ మాట్లాడేది ఈవీఎంల గురించి. సో ఆ ఈవీఎంల మీద మళ్ళీ ఇప్పుడు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఈవీఎంలు బాయ్కాట్ చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏం చెప్తారు దాని మీద? అంటే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు ఈ రోజు దేశం చెప్పే పరిస్థితి వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం చేయడం, హర్యానా ఎన్నికలు జరిగినప్పుడు అదే రకంగా స్పందించడం, ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ దినం సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్విట్టర్ ఎక్స్ వేదికగా చేసే స్పందనలో కూడా ఈవీఎంల పైన మాట్లాడు ఆయన సూటిగానే అభివృద్ధి చెందిన దేశాలు కానీ మెజారిటీ దేశాలను ఏ అనుమానాలు లేనటువంటి బ్యాలెట్ పేపర్ వెళ్ళాలనే డిమాండ్ వరకు ఆయన వెళ్ళాడు. కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు ఈవీఎంలు బాయ్కాట్ చేద్దామనే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ యొక్క వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏ ఆధారాలు ఉన్నాయో లేవో మనకు తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆధారాలు ఉన్నాయో లేవో తెలియదు. కానీ ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత లేనితనమే ఈ రోజు ఆ డిమాండ్లకు ప్రాధాన్యత వస్తోంది. ఇప్పుడు నాకైనా మీకైనా ఆధారాలు లేవు, ఈవీఎంల ద్వారానే ఆ పార్టీ గెలిచింది లేదా ఈవీఎంల ద్వారానే వీళ్ళు ఓడిపోయారని ఆధారాలు మనకు లేవు. కానీ అనుమానాలు పెరగడానికి కారణం ఏంటంటే వివిధ సందర్భాల్లో ఈవీఎంల పైన అనుమానాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా దాన్ని క్లారిఫై చేసి దాన్ని ముగించే విషయంలో ఎలక్షన్ కమిషన్ యొక్క తాత్సార వైఖరి, బాధ్యత లేని వైఖరి ఈ పరిస్థితికి కారణం అవుతోంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ జరిగిన సందర్భంగా కొన్ని అభ్యంతరాలు చెప్పారు. ఒంగోలు కేంద్రంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కంప్లైంట్ చేశారు. దీనికి ఆ రోజే ముగింపు పలుకుంటే ఎలక్షన్ కమిషను ఇప్పుడు ఒంగోలుకు సంబంధించి కానీ విజయనగరం సంబంధించి ఎంపీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు సమాజం మెప్పు కోరే విధంగా, సమాజం అంగీకరించే విధంగా క్లారిఫై చేస్తున్నారు. ఈవీ ప్యాడ్లను, ఈవీ మిషన్లు క్రాస్ చెకింగ్ అడిగారు. ఏం అభ్యంతరం చేయడానికి? ఆ రెండు చేసేసి ఉంటే ఈ రోజు మల్లికార్జున ఖార్గే ఆ విమర్శ చేస్తుండేవారా? మీ ప్రశ్నలే ఒకటి, ఓడిపోయిన వాళ్ళందరూ ఈ ప్రశ్నలు వేస్తుంటారు అని. అలాంటి మాట ప్రజలు అనాలంటే క్లారిఫై చేసి ఉండాలి ఎలక్షన్ కమిషన్. తనకు అవకాశం వచ్చినప్పుడు ఈవీ ప్యాడ్లు, ఈవీ మిషన్లు కలిసి లెక్క వేసి ఉంటే అసలు ఈ రోజు ఆ డిమాండ్ కి అవకాశం ఉండేది కాదు. డిమాండ్ ఎవరైనా చేస్తున్నా ఇది ఓడిపోయిన వాళ్ళు చేసిన డిమాండ్ గా మారుండేది. కానీ పదే పదే వస్తున్న కంప్లైంట్స్ పట్ల నిర్లక్ష్యం, ఆన్సర్ చేయకపోవడం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో పల్నాడులో మిషన్లు పగలగొట్టిన విషయంలో చెప్పింది ప్రపంచానికి. అటు ఎలక్షన్ కమిషన్ సవాల్ వచ్చినప్పుడు ఆ సవాలు సేకరించి దాన్ని క్లారిఫై చేస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చినది. ఈ రోజు ఆ డిమాండ్ వస్తా ఉందంటే కారణం ఎలక్షన్ కమిషన్ యొక్క వైఖరిగానే చూడాలి. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు ఈరోజు ఈవీఎంల మీద, దానికి సంబంధించి అనుమానాల మీద. గతంలో కూడా ఆయన ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా దాని మీద స్పందిస్తూ వస్తున్నారు, ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వస్తున్నారు. అంటే ఈవీఎంలకు సంబంధించిన అంశం ఎక్కడా కూడా గెలిచిన పార్టీ దీని గురించి మాట్లాడదు, ఓడిపోయిన వాళ్ళే మాట్లాడతారు. కాబట్టి సహజంగా రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి కొన్ని పార్టీలు, అంటే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీటన్నిటి మీద కలిసికట్టుగా పోరాడితే దీనికి ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడుగా ఆయన స్పందించాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పందిస్తా ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినప్పుడు దేశవ్యాప్తంగా ఒక అలర్ట్
చర్చ జరిగింది. అవును కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దాన్ని టేకప్ చేస్తే మాత్రం అది ఒక సమస్యగా మారిపోతుంది. అవును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకి దేశవ్యాప్తంగా ఏం జరుగుతా ఉందనే చర్చ అయితే నడుస్తా ఉంది. దానికి ఊతం ఇచ్చింది. కానీ ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టేకప్ చేసిందంటే అనివార్యంగా ఆయనతో పాటు డిఎంకే గొంతు కలుపుతుంది, అదేవిధంగా ఇతర ప్రాంతీయ పార్టీలు గొంతు కలుపుతాయి, సమాజ్వాదీ పార్టీ గొంతు కలిపి ఇవన్నీ కలుపుతాయి. ఎందుకు బలం? ఇప్పుడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి మాటకి విలువ ఇవ్వడానికి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాటకి విలువ ఇవ్వడానికి ఒక సారూప్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి కాలంలో విలువ ఎందుకు వచ్చింది? ఈవీ ఫ్యాడ్లు ఈవీ మిషన్ టేకప్ చేయమంటే మేము చేయను అంటారు. మళ్ళీ ఈవీఎంలు మాక్ పోలింగ్ నిర్వహిస్తారంటారు. ఏమైనా అర్థం ఉందా? డౌట్ ఏంటి? మీరు చెప్పేది ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఆధారాలు ఏం చెప్తారో చూడాల్సి ఉంది. కానీ ఒకటి నిజం, మహారాష్ట్రలో 4 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో పెద్ద విజయాన్ని కాంగ్రెస్ పార్టీ అండ్ శివసేన పొందింది. 30 సీట్లు పొందింది, మెజారిటీ సీట్లు పొందేసి. కానీ 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఎన్నికల్లో ఉల్టా ఫలితం వచ్చింది. అది ఘోర పరాజయం. అద్భుత విజయం, ఘోర పరాజయం 6 నెలల వ్యవధిలోనే. అది మరో ఏపీ మహారాష్ట్ర. ఇది ఈ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్. కాబట్టి ఖచ్చితంగా ఏం జరుగుండొచ్చు అనగానే ఈవీఎంలు అంటారు. ఎందుకు ఈవీఎంలకి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఇంతవరకు ఏ ఆధారాలు మహారాష్ట్రలో చూపించలేదు, కంప్లైంట్ చేయలేదు. కానీ విలువ ఎందుకు వచ్చిందంటే అవును కదా 30 సీట్లు పొందిన పార్టీ ఏంది, ఒక్కసారిగా ఘోర పరాజయం అయిన ప్రతిపక్షం కూడా లేకుండా విజయం సాధించిన పార్టీ 3 నెలల 6 నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా లేకపోవడం ఏంటి అనేది విలువ ఏడొస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు సమాధానం చెప్పుకుంటే, ఒంగోలులో సమాధానం చెప్పుకుంటే, విజయనగరంలో సమాధానం చెప్పుకుంటే, దేశవ్యాప్తంగా డెమోక్రటిక్ ఫార్ సొసైటీ పేరుతో వాళ్ళు చేసిన దానికి సమాధానం చెప్పుకుంటే ఈ సమస్య వచ్చిండేది కాదు. అంటే ఎలక్షన్ కమిషన్ తనకు వచ్చిన సవాళ్ళను పరిష్కరించలేదు కాబట్టి దీనికి విలువ పెరుగుతుంది. ఓకే, అంటే ఎలక్షన్ కమిషన్ నాకు తెలిసి అసలు దీని మీద ఇంతవరకు రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చిన దాని మీద వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా సక్రమంగానే జరుగుతుంది, దీన్ని ఎవరో లీక్ చేసే పరిస్థితి ఉండదని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా అభ్యర్థులు లేవనెత్తున్నటువంటి ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ఆ ఇష్యూస్కి ఎక్కడ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇది ఈవీఎం బ్యాన్ అనే డిమాండ్ మారి పెద్ద సమస్యగా మారకుండాలంటే ఎలక్షన్ కమిషన్ ముందు ఒక అరుదైన అవకాశం హర్యానా ఎలక్షన్స్ అండ్ మహారాష్ట్ర ఎలక్షన్స్. కంప్లైంట్లతో సంబంధం లేకుండా మహారాష్ట్రలో ఈవీ ఫ్యాడ్లు ఈవీ మిషన్లు కలిపి చర్చించేయండి, చెకప్ చేసేయండి. కంప్లైంట్ తో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఈ డిమాండ్కి విలువ పడిపోతుంది. ఓకే, కంప్లైంట్ తో సంబంధం లేకుండా చేయాలి. మహారాష్ట్రలో ఏదో ఒక గ్రామంలో 2 గ్రామాల్లో 0 ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ. తమాషా ఏంటంటే ఆ 2 గ్రామాల ప్రజలు ధర్నా చేసినారు వచ్చి, ఒరే బాబు మేమంతా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేస్తే కాంగ్రెస్ పార్టీ 0 రావడం ఏంది, వాళ్ళకి అనుమానం వచ్చేసింది. ఓకే, ఇట్లాంటిది దేశవ్యాప్తం మారుతుంది. ఎలక్షన్ కమిషన్ సరిగ్గా వ్యవహరించకపోతే, అనుమానాలు నివృత్తి చేయకపోతే ఈ రోజు ఆ గ్రామంలో వచ్చిన ప్రజలే రేపు దేశవ్యాప్తంగా వస్తారు. అది న్యాయమైంది కదా, మేమంతా కాంగ్రెస్ కేస్తే 0 ఓట్లు రావడం. అవును, అదే వాళ్ళు సంథింగ్ కొంతమంది దేశవ్యాప్త సమస్య మారకుండా ఉండాలి అంటే ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా కంప్లైంట్ తో సంబంధం లేకుండా ఏ ఛాలెంజ్ అయినా స్వీకరించుకొని అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం కానీ మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ ఆంధ్రప్రదేశ్ లో చేసేస్తే రేపు దేశవ్యాప్త సమస్యగా మారదు. ఇట్లే ఉంటే మాత్రం దేశవ్యాప్తంగా సమస్య మారి ప్రజాస్వామ్య మనుగడికే సమస్య వస్తుంది. కాబట్టి అది మొత్తానికే సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో వివిధ కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నారు. ఏపీకి రావాల్సినటువంటి నిధులపైన కావచ్చు, ఏపీకి రావాల్సినటువంటి ఉపయోగాలపైన కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. నిర్మలా సీతారామన్ గారిని కలిసి వచ్చిన తర్వాత ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఏదంటే పంచాయతీరాజ్ సంబంధించి ఆయనకు వచ్చినటువంటి నిధులు కావచ్చు, మిగతా రావాల్సినటువంటి మీద మాట్లాడుతూ ఏపీకి సంబంధించిన లా అండ్ ఆర్డర్ మీద మళ్ళీ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ లా అండ్ ఆర్డర్ని ఇంకా స్ట్రెంథన్ చేయాలి, చేసే పరిస్థితిలో ఉన్నాము. నేను కేంద్ర హోంశాఖతో కూడా మాట్లాడతాను. గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఇప్పుడు జరగకుండా ఉండడానికి కూడా మాట్లాడుతున్నారు. అలాగే సోషల్ మీడియా అరెస్టుల పైన కూడా వాళ్ళు స్పందించారు. సో దాన్ని ఎలా చూడాలి? ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరకు పోయి ఒక నిజం చెప్పుండాలి. అదేంటంటే గతంలో మేడం మేము మీ మాట వినకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడేసినాం, 14 లక్షల కోట్లు 9 లక్షల కోట్లు అని. ఇప్పుడు తెలిసింది నాకు అసలు విషయం. మీరు ఆ రోజు చెప్పింది ఈ రోజు మేము చెప్తున్నాం అని అది చెప్పుండాలి ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. ఎందుకంటే ఆమె కరెక్ట్ గా చెప్పింది నిర్మలా సీతారామన్. పురంధేశ్వర మాటలు కంప్లైంట్ ఇవ్వని పక్కన పెట్టేసి ఎంత తప్పో కరెక్ట్ గా చెప్పింది.
ఆ రోజు మీరు చెప్పింది ఇప్పుడు మేము చెప్తున్నాం మేడం, మేము ఆ రోజు ఇట్లా మాట్లాడేసాం, అది కూడా చెప్పుంటే బాగుండేది పవన్ కళ్యాణ్ గారు. ఓకే. సరే, బేసిక్ గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, కేంద్రంలో పలుకుబడి కలిగిన నేతగా, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఇతర పరంగా రావాల్సిన వాటా గురించి ఆయన మాట్లాడుంటే బాగుండేది. అది ఏం చెప్పాడో తెలియదు. కానీ పరిష్కారం కానివి, అర్థం కానివి, ఇంకా ఆయన మీద అనుమానాలకు రాని అంశాలని మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఉదాహరణకు ఈ మిస్సింగ్ సంబంధించి కూడా తప్పు. ఆ రోజు నేను చాలా చెప్పుండాల్సింది కాదని చెప్పాలి. కేంద్ర హోంశాఖ ఏం మాట్లాడతారు? ఆయనకి ఆల్రెడీ నిఘా సమాచారం ఇచ్చేసింది కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిఘా సమాచారం ఇచ్చింది. దాన్ని బట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ లో స్టడీ చేయాలి ఉప ముఖ్యమంత్రిగా. ఆయన ఏమన్నాడు ఆ రోజు? నాకు కేంద్ర నిఘా సంస్థలు చెప్పినాయి 30,000 మంది వాలంటీర్లు అడ్డంగా చేసుకుని వైసీపీ వాళ్ళు ఉమెన్ ట్రాపింగ్ పాల్గొనేనారు, సరఫరా చేసేసినారు ఆ రోజు చెప్పినాడు. ఆ రోజు ఏం చెప్పాలి ఆయన గాలి వార్తలు నమ్మి ఏదో చెప్పినాడు. ఇప్పుడు ఆయన నిజాలు చెప్తారు హోంశాఖకి పోయి. ఇప్పుడు చెప్పాలి హోంశాఖకి పోయి ఆ 30,000 సంబంధించిన చెప్పారు కదా ఆ రోజు, నాకు సోలో చెప్పినారు సార్, ఈ రోజు మీరు రికార్డుగా ఏదైనా ఆయన చెప్పినారని చెప్పారు నిఘా వర్గాలు. అవి తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత గారితో కూర్చొని ఏం జరిగిందో చేయాలి. హోంమంత్రి అనిత గారు చెప్పేశారు మిస్సింగ్ వేరు, ట్రాపింగ్ వేరు అని. కానీ ఈ రోజు ఆయన ఆ రోజు 30,000 మంది చెప్పింది అబద్ధం. ఇంకా దాన్ని పట్టుకొని మళ్ళీ మాట్లాడినాడంటే అనవసరంగా ఆయన అపనిందలు పాలవుతాడు. ఇప్పటికైనా దాన్ని మర్చిపోవడం మంచిది. లేదా ధైర్యం ఉంటే నిజాయితీగా ఎట్లయితే అప్పుల పైన ఏదైతే మాట్లాడినారో దాన్ని విత్డ్రా చేసుకొని, దీన్ని కూడా విత్డ్రా చేసుకొని, ఇంకైనా మిస్సింగ్లకి ట్యాపింగ్ ఉన్న సంబంధాలని మార్పులు చేసుకొని, అవకాశం ఉంటే ఆ రోజు అలా అనుండాల్సింది కాదని చెప్పేస్తే ముగింపలితే మంచిది. ఇంకా దాన్ని మళ్ళీ మట్టుకొని నేను హోంమంత్రితో మాట్లాడతా, ప్రధానమంత్రితో మాట్లాడతానంటే అది మరింత ప్రజలకు అనుమానం ఇచ్చేదని భావిస్తుంది. ఓకే. ఏంటి పవన్ కళ్యాణ్ గారు రోల్ చూస్తుంటే నాకు ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బీజేపీ ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ కావచ్చు, నిన్న మనం చూసే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఆయనకు కొంచెం ఎక్కువ హై వోల్టేజ్ ఇవ్వటం కావచ్చు, బీజేపీ నేతలు అందరూ ఆయన్ని ప్రశంసిస్తూ మాట్లాడటం కావచ్చు, ఇదంతా చూస్తుంటే బీజేపీ ఏమైనా స్కెచ్ వేస్తుందా, లేదంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆల్టర్నేటివ్గా చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తుందా? ఏముంటుంది అంటారు బీజేపీ వ్యూహం? బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో నేరుగా రాజకీయాలు చేయడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక బలమైన పార్టీ తెలుగుదేశం, ఇంకొక బలమైన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకొక బలమైన ప్రభావం కలిగినటువంటి పార్టీ కాకపోయినా ప్రభావం కలిగిన నేతగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ దాటేసి బీజేపీ ఇప్పుడు రావడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కానీ వాళ్ళకి అనుకూల వాతావరణం కూడా ఏమీ లేదు. కాబట్టి బీజేపీ పరోక్ష రాజకీయాలనే చేస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి రాజకీయాలు చేయడం అనేది మొదటి నుంచి వాళ్ళకి చేస్తున్నట్టుగా మనకు అనుమానాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, నాకు బీజేపీ పెద్దలతో గౌరవం ఉంది, వాళ్ళు వస్తే తప్ప కూటమిలో ఉండననే పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేశారు. కూటమిలో కూడా వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం సక్సెస్ అయినారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి అనుబంధం ఉంది. మహారాష్ట్రలో ప్రచారం ఇవన్నీ నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అంతర్గతంగా ఎలా అంటారు, బహిరంగంగా మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఎస్టాబ్లిష్ జరుగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత దాని ప్రాధాన్యత మరింత పెంచుతారు. చంద్రబాబు నాయుడు గారితో సమానమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ముందుకు తీసుకొస్తారు. రాజకీయ వ్యవస్థలో మిత్రపక్షాలు అంటేనే శత్రుపక్షాలని అర్థం. సాదా ఎలక్షన్ వరకే మిత్రపక్షాలు, ఎలక్షన్ తర్వాత మిత్రపక్షాలను అసలు విశేషాలను శత్రుపక్షాలు స్టార్ట్ అవుతాయి. మిత్రపక్షాలు అంటే ధృతరాష్ట్ర కౌగిలి లాంటిది. ఎవరు ధృతరాష్ట్రుడు, ఎవరు భీముడో కాలం నిర్ణయిస్తుంది. ధృతరాష్ట్ర కౌగిలి అంటే అర్థం ఏంటంటే మహాభారత యుద్ధం జరిగిన తర్వాత భీమసేనుడికి ఒక తిమురు వస్తుంది. నేను దుర్యోధుని చంపేశాను, మొత్తం నేనే విజేత అన్నట్టు బలంగా ఉంటాడు. దుర్యోధనుడి బలాన్ని తగ్గించాలి, ధృతరాష్ట్రుడు ఎలాంటి వాడో చెప్పడం కోసం శ్రీకృష్ణుడు ఒక ప్రయత్నం చేస్తాడు. ధృతరాష్ట్రుడు కళ్ళు కట్టుకునేసి ఉంటాడు కదా, కళ్ళు. అప్పుడు రాజమండలపురం వెళ్ళిన తర్వాత ధృతరాష్ట్రుడు అడుగుతాడు, భీమసేనుడు ఎక్కడున్నాడు, కౌగులించుకోవాలని ఉంది, ఎందుకంటే దుర్యోధునే చంపేసినాడు అని. అప్పుడు భీముడు పరిగెత్తడానికి ట్రై చేస్తాడు. ఆపురాను ఆయన అని చెప్పి ఆయన ఆపి ఆయన స్థానంలో ఇనుపతో కూడుకున్నటువంటి భీముడిని అప్పటికప్పుడు సృష్టించి పంపిస్తారు. భీముడు వాడు పంపిస్తాడు. పంపించిన వెంటనే ఆయన తెలియకుండా భీముడు అని కౌగులించుకుంటాడు. ఆ కౌగులిలో నలిపేస్తే పీసులు అయిపోతుంది. ఏది డూప్లికేట్ భయపడతాడు. అంటే ధృతరాష్ట్రుడు ఎంత బలవంతుడు అని, నేనే బలవంతుడు అనుకున్నాను, నాకనే ఎంత బలవంతుడు. కౌగిలిలో అది కూడా ఉంది. కాబట్టి మిత్రపక్షాలంటే ఎలక్షన్ వరకే ఆనందంగా పనిచేస్తాయి. ఒకరి అవసరాలు ఒకరు ఓట్రాను అయిపోయిన వెంటనే మొదటి శత్రువు రోజులు అంటే వీళ్ళే వాళ్ళు చెప్పరు. విడిపోయేంత వరకు మేము ఐక్యంగా ఉన్నాం అంటారు, లోపల ఉంటారు. కాబట్టి
మిత్రపక్షాలంటే ధృతరాష్ట్ర కౌగిలి కాబట్టి ఇప్పుడు ఎవడు ధృతరాష్ట్రుడు, ఎవడు ఇనుము, ఎవడు భీముడు అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఖచ్చితంగా ఈ మూడు పక్షాల మధ్య తెలియని అనైక్యత కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు బయటపడతారు. ఆ రోజు వరకు మనం వేచి చూడాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా క్రూషియల్ రోల్ పోషిస్తాడు. బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు ఈ మూడు మధ్య ఐక్యత ఎంత ఉంటుందో అనైక్యత కూడా అటు ఉంటుంది. ఎవరు ఏ గేమ్ ప్లే చేస్తారనేది కాలం నిర్ణయిస్తుంది. ఓకే, ఈ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత మళ్ళీ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. మహారాష్ట్రలో బీజేపీకి ఒక క్లియర్ మెజార్టీ వచ్చింది కాబట్టి జమిలీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి మళ్ళీ ప్రచారం జరుగుతుంది. అలాంటి ప్రక్రియ ఏమైనా కొనసాగుతుందా? కొనసాగితే 2027లో దేశవ్యాప్తంగా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్గా కూడా చెప్తున్నారు నేతలందరికీ కూడా, మీరందరూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అలర్ట్గా ఉండాలి, దానికి సంబంధించి మనకు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉండాలని. నేచురల్ గా జమిలీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ప్రచారంకి వస్తుంది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు జమిలీ అనే పదాన్ని ఒకసారి వాడారు. ఇప్పుడు విలువ ఎప్పుడు వస్తుందంటే జమిలీ ఎన్నికలు నిర్వహించకపోవడం అనేది ఎవరి చేతిలో ఉంది? బీజేపీ చేతిలో ఉంటుంది. వాళ్ళ ఆలోచన బట్టి ఉంటుంది. ఆ పార్టీ మౌనంగా ఉంది. ఎందుకు మౌనంగా ఉంది? మేము జమిలీ ఎన్నికలు పోవమన్నారు అనుకోండి, వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ అది. అవును, జమిలీ భారత్ ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేది వాళ్ళ డ్రీమ్. పైపిచు రామ్నాథ్ గారితో, మాజీ రాష్ట్రపతి గారితో కమిటీ గడేసి ఆయన నివేదిక గడి ఇచ్చుండారు ఎలా నిర్వహించవచ్చు దేశంలో ఉన్న పరిస్థితి పైన. కమిటీ వేసుండాలి. వాళ్ళ డ్రీమ్ అది 28 నిర్వహిస్తారా, మళ్ళీ గెలిస్తే మళ్ళీ నిర్వహిస్తారా తెలియదు. బీజేపీ లోపల ఉన్న ఆలోచన. కానీ జమిలీ అనేది బీజేపీ డ్రీమ్ కాబట్టి ఎప్పుడైనా జమిలీ వస్తాయనే దానికి ఒక మాటకి విలువ ఉంటుంది. ఓకే, రెండో పాయింట్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గతంలో ప్రాంతీయ పార్టీకి ఉన్న సమాజ్వాదీ పార్టీ పై చేసి సాధించింది 2024 ఎన్నికల్లో. మళ్ళీ 29 ఎన్నికల్లో ఇంకొంచెం డిగ్రేడ్ అవుతుంది బీజేపీ. కాబట్టి అక్కడ క్రూషియల్ ఉంటుంది. ఆ ఎన్నికలు అయిన వెంటనే లోక్సభ ఎన్నికలకు పోతే డిసడ్వాంటేజ్ లో పోయినట్టు ఉంటుంది. కాబట్టి ఉత్తరప్రదేశ్ ఎన్నికల చుట్టూ జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయనే దానికి ఒక ఆస్కారం ఉంది. జమిలీ బీజేపీ డ్రీము. రెండోది ఉత్తరప్రదేశ్ ఎన్నికల పరిణామాలు అయితే ముందు వెనక ఉంటుంది కాబట్టి జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే దానికి అంచనాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో దాన్ని పెంచి పోషించే పని జగన్ గారు చేస్తారు. ఎందుకంటే ఆ వాదన వస్తా ఉంటే అది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఎన్నికలు వస్తాయంటే హుషారు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి హుషారు ఉంటుంది. హుషారు ఇస్తే కార్యకర్తలు ఆనందపడతారు. ఇప్పుడు ఆ హుషార్ని తగ్గించేయాలనుకుంటే ఎవరు ఖండించాలి దీన్ని? ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు, కూటమి వాళ్ళు ఖండించాలి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్లే చేస్తా ఉంటాడు. కాబట్టి ఈ మూడు కారణాలు అయితే ఆంధ్రప్రదేశ్ లో జమిలీ చుట్టూ రాజకీయాలు జరుగుతాయి. ఓకే ఓకే. సో ఏపీకి సంబంధించి చూసుకుంటే వైసీపీ నుంచి వలసలు ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది వెళ్ళారు, మరి కొంతమంది కూడా వెళ్తూ ఉన్నారు. రాజ్యసభకు సంబంధించి వెళ్ళినటువంటి ముగ్గురికి సంబంధించి ఆ స్థానాలకు కూడా ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసింది నోటిఫికేషన్. సో ఏంటి, మళ్ళీ వైసీపీని అధపాతాలని దొక్కే ప్రయత్నం ఏమన్నా కూటమి చేస్తుందా? ఉన్నదే తక్కువ మంది, అది కూడా వాయిస్ వినిపించేది ఆ మండలిలో రాజ్యసభలో, వాళ్ళని కూడా పీకేసుకుంటే వైసీపీ గొంతు ఇంకా వినిపించే పరిస్థితి ఉండకుండా చేయడానికి ఏమన్నా ప్లాన్ జరుగుతుందంటారా? రెండు అంశాలు ఉండే. ఒకటి, రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ 0 అయిపోయింది ఫస్ట్ టైం దాని రాజకీయ చరిత్రలో. అవును, ఖచ్చితంగా అది కొంచెం అవమానకరంగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా తీసుకోవడానికి పరిమితులు ఉన్నాయి. కాబట్టి కొత్త పద్ధతిని, ఫిరాయింపులకు ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త పద్ధతి వస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం డైరెక్ట్ గా చేర్చుకున్నారు తెలుగుదేశం అని కదా అన్ని పార్టీలు. రెండో సందర్భంలో ఏం జరిగింది, అక్కడి నుంచి ఒక బ్యాచ్ ని తీసుకొచ్చి సపరేట్ గ్రూప్ గా మెయింటైన్ చేయడం తమకు అనుకూలంగా ఉండేట్టుగా. ఇప్పుడేమైంది, డైరెక్ట్ గా చేర్చుకుంటే పని కాబట్టి రాజీనామా చేశాడు. అసెంబ్లీలో వాళ్ళు పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి రాజీనామా చేసి ఆ ప్లేస్ లో ఇలా గెలవడం. కొత్త పద్ధతులు ఫిరాయింపులు, డైరెక్ట్ చేర్చుకుంటే చెడ్డ పేరు వస్తుందని. ఇది ఒక రకమైన ఫిరాయింపుల పద్ధతి. కాబట్టి రాజ్యసభలో వాళ్ళ కోసం ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ శాసన మండలికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు శాసనసభ పూర్తిగా వాళ్ళ చేతిలో ఉంది. శాసన మండలి ఎక్కువ మంది ఉన్నారు. శాసన మండలి చైర్మన్ కూడా వైసీపీ కాలంలో నియమించిన వ్యక్తి, ఎన్నికైన వ్యక్తి కాబట్టి నేచురల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి చెప్పించాల్సినవన్నీ శాసన మండలిలో చెప్పించేసినారు. అంటే గతంలో చేసిన అబద్ధాలన్నీ వాళ్ళతో నోటుతో చెప్పించేసినారు. అది రికార్డ్ అయిపోతా ఉంది. ఈ శాసన మండలిని కొంచెం తెలుగుదేశానికి ఇరిటేషన్ అవుతుంది. ఆ ఇరిటేషన్ వల్ల కొంత ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఆ శాసన మండలిలో గ్రిప్ సాధించడం వల్ల, అంటే ఎప్పటికప్పుడు సాధించాలంటే కుదరదు. కాబట్టి మళ్ళీ 2 ఏళ్ళకు ఒక శాశ్వత సభ కదా అది, 2 ఏళ్ళకి వస్తారు. కాబట్టి ఇంకొక 2 ఏళ్ళ వరకు వైసీపీ గ్రిప్ లోనే శాసన మండలి ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి రాజీనామా చేయించి మళ్ళీ గెలిపిద్దామా, దాంట్లో కూడా కొన్ని పంచాయతీలు ఉండేవాళ్ళు. శాసనసభ ద్వారా ఎన్నికయ్యే శాసన మండలిలో అయితే రాజీనామా చేస్తే వాళ్ళు అనుకున్న వాళ్ళు గెలిచిపోతారు. అవును. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికైన వాళ్ళకి
గవర్నర్ దగ్గర రాజీనామా చేయించడం కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఉమ్, కానీ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా అయితే మళ్ళీ అన్ని చోట్ల స్థానిక సమస్యలు వైసీపీ లీడింగ్ లో ఉంది. అవును. అన్ని జిల్లాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. కష్టపడాల్సి వస్తా ఉంది. ఉమ్, కాబట్టి ఇవన్నీ రీత్యా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేయించే అవకాశం ఉంటుంది. ఓకే. సహజంగా బెల్లం ఉన్న చోటకే ఈగలు వెళ్తాయి, అది సహజమే. దానికి ఏదో కారణాలు చెప్తారు కానీ గతంలో వైసీపీ దగ్గర పోయి ఇప్పుడు తెలుగుదేశం కింద బేసిక్ కారణం బెల్లం అక్కడ ఉంది, అధికారం అనే బెల్లం, కాబట్టి వెళ్తారు. ఉమ్, దాని డైరెక్ట్ గా మాట చెప్పకుండా జగన్ సరిగ్గా పార్టీ నడపట్లేదు, శాసనసభకు రాలేదు, కొత్త ఆయుధం దొరికింది కదా, శాసనసభకు రావట్లేదు, అవును. ప్రజాస్వామ్యబద్ధం, ఇవి కారణాలు చెప్పి వెళ్తారు. వెళ్ళేవారంతా అదే చెప్తారు. ఉమ్, కాబట్టి బెల్లం ఉన్న దగ్గరికి ఎగలేరడం ఎంత సహజం, వెళ్ళే వాళ్ళు జగన్ మీద రాలేయడం కూడా అంతే సహజం. ఈరోజు రాజ్యసభలో జీరో అవడం కాబట్టి ఆడ అవసరం ఉంది, ఇక్కడ శాసనమండలిలో ఇరిటేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ అవసరం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎంత ప్రోత్సహిస్తే అంత ఈ ఫిరాయింపులు నేరుగానా పరోక్షంగానా అనేది వివిధ రూపాల్లో జరిగే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల వైసీపీకి ఎలాంటి నష్టం అయితే జరగదు. ఓకే. తెలుగుదేశానికి ఇరిటేషన్ పోతుంది, శాసన మండలిలో రాజ్యసభలో జీరో అయిందనే చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. కానీ వీళ్ళు చేర్చుకోవడం ద్వారా తెలుగుదేశానికి అదనపు భారం తప్ప బలం కాదు. అప్పుడు 23 మంది చేర్చుకుంటే ఏమి లాభపడ్డారో ఇప్పుడు కూడా లాభం అదే వస్తుంది. 23 మంది పోవడం వల్ల ఏమి నష్టపోలేదో వైసీపీ, రేపు కూడా అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్. ఓకే. ఇంకొక పాయింట్ సార్, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనాల్లోకి జనవరి నుంచి వస్తాను, నేను ప్రతి కార్యకర్తలు అంటే ఎవరైతే సోషల్ మీడియాకి సంబంధించి అరెస్టులు అయితే జరిగాయో, దాంతోపాటు కార్యకర్తల మీద దాడులు జరుగుతున్న అంశము, నేను వారానికి 2 రోజులు జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క జిల్లాలో వస్తానని చెప్పేసి కూడా ఆయన నిన్న ప్రకటించారు. దానికి సంబంధించి పార్టీ కూడా అఫీషియల్గా ప్రకటించింది. సో జగన్మోహన్ రెడ్డి రావటం వల్ల మళ్ళీ కూటమికి ఎదుర్కొనేందుకు కూడా ఒక అవకాశం ఉంటుంది కదా వైసీపీ పార్టీకి? ఇట్లేముండదు. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటన చేయడం ఒక సముచిత నిర్ణయం. ఎందుకంటే ఆయనకి జనంలో పట్టుంది, 40% ఓట్లు ఉన్నాయంటే ఇంత ప్రతికూల పరిస్థితుల్లో జనంలో పట్టుంది. ఆయన ప్రధానమైన ఫేస్ చేస్తున్న సమస్య ఏంటంటే పార్టీ శ్రేణుల మధ్య ఆయనకి మధ్య గ్యాప్ వచ్చింది, విడదీయడానికి గ్యాప్ వచ్చింది. అది ఎంత గ్యాప్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది, నమ్మకం ఉంది, కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడతాము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం 2019కి ముందు జగన్ కోసం పోరాడడం వేరు, జగన్ మాటకి విలువ ఇవ్వడం వేరు. కానీ ఇప్పటి నుంచి పోరాడడం వేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షంలో చూసేశారు, అధికార పక్షం చూసేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హీరోగా చూసినారు, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పట్టించుకోని వ్యక్తిగా చూసేసినారు. అది పెద్ద నష్టం జగన్మోహన్ రెడ్డి గారికి. దాన్ని తెంచాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు హామీలు ఇచ్చి దేనైనా ఆయన క్లియర్ చేయొచ్చు, కానీ ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు అనుమానాన్ని క్లియర్ చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే చూసేశారు 19 నుంచి 24 వరకు. కానీ ఇప్పుడు మళ్ళీ 24 నుంచి 29 వరకు ఏమవుతుంది, ప్రతిపక్షంలో పోరాడతాం, మళ్ళీ 29లో గెలుస్తాడు, మళ్ళీ 19 నుంచి 24 వరకు జగన్ వస్తే ఈ భయం కార్యకర్తలను వెంటాడుతా ఉంది. దాన్ని పరిష్కరించకపోతే వాళ్ళు కార్యోన్ముఖులుగా పనిచేయలేరు. వాళ్ళు పనిచేయకపోతే ప్రతిపక్షం నడవద్దు. ప్రజలు ఓట్లేస్తారు 29లో, కానీ ఈ 5 ఏళ్ళు నడపాల్సిన శ్రేణులు, ఏ శ్రేణులు అయితే ఈ 5 ఏళ్ళు పార్టీని నడపాలో వాళ్ళు అపనమ్మకం ఉంది, భయం ఉంది. ఆ భయాన్ని అపనమ్మకం పోడాలంటే జగనే రావాలి. ఆయన చుట్టూ ఉన్న నాయకుల్ని పంపిస్తే జనం నమ్మరు. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న నాయకులే దీనికి కారణం అని జనం నమ్ముతున్నారు. ఎమ్మెల్యేని నమ్మరు, ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా సరిగ్గా కార్యకర్తలను పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలు కార్యకర్తలు నిర్లక్ష్యం చేశారు. చుట్టూ ఉన్న వాళ్ళే మాకు జగన్కి ఆటంకం అని జనం కార్యకర్తలు నమ్ముతున్నారు. కాబట్టి జగనే దీన్ని పరిష్కరించాలి, దీన్ని జగనే పరిష్కరించాల్సి రావడం క్రిటికలే. కాబట్టి ఆయన ఆడికి రమ్మంటే రారు, ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తున్నారో ఎవరు వస్తున్నారో తెలియదు, మాస్గా వచ్చేస్తారు. అదే నియోజకవర్గానికి వచ్చారనుకోండి, జిల్లాలకు వచ్చారనుకోండి, నేరుగా నిజమైన శ్రేణులు కలుస్తారు. కలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బాధలు వింటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధలు వినడంతో పాటు నేను మీకు దగ్గర అయ్యాను, నేనే చూసుకుంటాను అనే మాటిస్తే ఈ అపవాదు, ఈ గ్యాప్ పోతుంది. మళ్ళీ వాళ్ళు కాన్మోకులు అవుతారు. మళ్ళీ అన్ని కలిసి వస్తే 29లో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. అయితే జగన్ గారి జిల్లాలకు వచ్చినా ఒక మార్పు చేసుకోవాలి. ఆ మార్పు ఏంటంటే మళ్ళీ ఆయనకు అపాయింట్మెంట్లు ఇవ్వడం ఇవి కుదరదు. ఆయన ఓపెన్ మైండ్ తో కలవాలి. కనీసం నియోజకవర్గానికి 20 మందో 30 మందో 40 మందో కార్యకర్తలతో ఫేస్ టు ఫేస్ కలవాలి. ఈ ఫేస్ టు ఫేస్ కలిపేటప్పుడు ఆస్థాన విద్వాంసులను పక్కన పెట్టుకోకూడదు. మళ్ళీ పరిశీలకులు, కోఆర్డినేటర్లు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూర్చోబెడితే వాళ్ళ ముందు ఏం చెప్పరు, నటిస్తారు మళ్ళీ అక్కడ. ఎందుకంటే మళ్ళీ వాళ్ళతో ఏకాలి కదా వాళ్ళు. ఆస్థాన విద్వాంసులు పక్కన పెట్టేసి నేరుగా వాళ్ళతో కలిస్తే మాత్రం ఆయనకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తుంది. ఖచ్చితంగా ఈ గ్యాప్ పరిష్కారం అవుతుంది, శాశ్వత సమస్య వస్తుంది. జగన్ గారిని నమ్ముతారు, జనంలో రేపో ఉంది కాబట్టి అన్ని కలిసి వస్తే, ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం ఉంటుంది, గెలిచే అవకాశాలు వస్తాయి.
చూద్దాం మరి ఆయన ఏమన్నా ఈ చేంజ్ తీసుకొస్తారా లేదా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా పాత వాడినే వినిపిస్తారనేది కూడా. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.